డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాము. దేవాలయము మనము చేరవలనన్న చీర్యాల మెయిన్ రోడ్డు నుంచి ఆర్చిలోనికి ప్రవేశించిన 1.5 కిలోమీటర్లు దేవాలయం వరకు వచ్చును. ఇప్పటి వరకు మనము ఉగ్ర నరసింహుడు, జ్వాలా నరసింహుడు ఇంకా ఇతర నరసింహ రూపాలు చూసి కొలుచుకుంటున్నాము. కానీ రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని చీర్యాలలో సంకల్పసిద్ధి నరసింహుడిగా భక్తులకు కొంగు బంగారమై కాపాడుతూ భగవంతుడు పంట పొలాల మధ్య లక్ష్మీ సమేతుడై కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము మే 1న 2008లో అంకురార్పణ చేసి మహాకుంభాభిషేకము చేసి ప్రారంభించినారు. ఇక్కడ ఒక విశేషము, అన్ని దేవాలయాలలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాము, కానీ ఇక్కడ స్వామిని దర్శించుకునేటప్పుడు కళ్ళు మూయవద్దు అని చెబుతుంటారు. కళ్ళు తెరిచి నిశ్చలముగా స్వామి నయనాలలోకి చూస్తూ ప్రార్థన చేయాలని సూచిస్తారు. అలా స్వామి మనలోని సమస్యల్ని, బాధల్ని అవగతం చేసుకొని వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ఇక్కడ ఉపాలయాలు ఆంజనేయ స్వామి, గణపతి మరియు విశ్వసేనుడు, వల్లి దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి, శివాలయము, గోదా అమ్మవారు, తాండవ కృష్ణుడిని కూడా ఇక్కడ చూడవచ్చును. ఇక్కడ బ్రహ్మోత్సవములు ప్రతి ఏడాది చైత్ర బహుళ దశమి నుంచి 3 రోజులు కన్నుల పండుగగా జరుగును. ఎక్కడ చూడని విధంగా ఈ దేవాలయంలో నవగ్రహ దేవతలను సతీ సమేతముగా ఇక్కడ నెలకొల్పినారు. ఇక్కడికి దగ్గరలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉండును. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు 1 ఛానల్ను.